పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మత్తయి సువార్త 15వ అధ్యాయం 21వ వచనము నుండి 28వ వచనము వరకు. యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటపడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదముల మీద పడి, ప్రభు, నాకు సహాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినుడు కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. క్రీస్తునాథుని యందు ప్రియ స్నేహితులారా, ఈనాటి సువార్త పట్టణంలో కననీయ స్త్రీ యొక్క విశ్వాసాన్ని మనం చూస్తూ ఉన్నాం. యూదులకు కననీయులకు మాటలు లేవు. అటువంటి స్థితిలో కననీయ స్త్రీ ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయచూపుము, నా కుమార్తెకు దయ్యము పట్టినది అని ప్రభువుకి ఒక విజ్ఞప్తిని చేస్తుంది. ప్రియుల, క్రీస్తు ప్రభు ఆమె మాట్లాడినటువంటి మాటలను ఆలకించి కూడా ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆ సందర్భంలో శిష్యులు ప్రభువుతో చెప్పినటువంటి మాట, ప్రభు, ఈమె మన వెంటపడి అరుచుచున్నది, ఈమెను పంపివేయుడు అనేది. పంపివేయుడు అని చెప్తున్నా కూడా పదే పదే ఆమె ప్రాధేయపడుతుంది. ప్రభువు పలికినటువంటి మాట, నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని సమాధానమిచ్చాడు. మొదట ఆ కననీయ స్త్రీ చిన్నచూపు చూశారు శిష్యులు. క్రీస్తు ప్రభువు కూడా, నేను వచ్చినది చెదరిపోయినటువంటి గొర్రెను మరలా మందలో కలపటానికి వచ్చాను, నేను మీకోసం కాదు. ప్రియులరా, ఆమె తన విశ్వాసాన్ని వదిలిపెట్టలా. ప్రభు పాదముల మీద పడి, ప్రభు, నాకు సహాయపడుము అని మరలా ప్రార్థించింది. మళ్ళా ప్రభు అన్నాడు, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని సమాధానమిచ్చాను. నా బిడ్డలకు పెట్టేటటువంటి రొట్టె ముక్కలను నీకు వేయలేను కదా. కానీ ప్రియులారా, ఇక్కడ కననీయ స్త్రీ యొక్క దీనత్వాన్ని చూడాలి. ప్రభు, నేను అడుగుతుంది నీ బిడ్డల యొక్క రొట్టె ముక్కలు కాదు, తమ యజమానుని భోజనపు బల్ల నుండి కింద పడే రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తినును కదా. ప్రియులారా, ఈనాటి కాలంలో మన భోజనం చేసిన తర్వాత నాప్కిన్తో తుడుచుకుంటాం. ఆనాటి కాలంలో రొట్టె ముక్కలతో తుడుచుకొని కుక్కల పిల్లలకు వేసేవాళ్ళు. కింద పడేస్తే ఆ బల్ల కింద పడినటువంటి ముక్కలను కుక్క పిల్లలు తినేవి. ఇక్కడ కననీయ స్త్రీ యొక్క విశ్వాసం, నేను అడుగుతున్నది నీ బిడ్డల యొక్క రొట్టె ముక్కలు కాదయ్యా, నీ బిడ్డల యొక్క రొట్టె ముక్కలు కాదు, నేను అడుగుతున్నది ఆ బల్ల మీద నుంచి కింద పడేటటువంటి రొట్టె ముక్కలైనా మేము తింటాం కదా. ప్రియులారా, తల్లి యొక్క విశ్వాసం చూడండి. దావీదు కుమార, నన్ను కరుణించుము అని కననీయ స్త్రీ అడిగింది. ప్రియులారా, భర్తమయ్యి గుడ్డివాడు కూడా ప్రభువుని మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో, దారిలో వెళ్తున్నటువంటి ప్రభువు వెళ్తున్నాడని తెలుసుకొని భర్తమయ్యి, దావీదు కుమారా, నన్ను కరుణించుమని కేకలు పెట్టాడు. శిష్యులు మరలా కూడా కల్పించుకొని, వెర్రి కేకలు వేయకుము అన్నారు. భర్తమయ్యి ఊరుకోలే.
దానికంటే ఇంకా బిగ్గరగా కేకలు వేసి మరింత కేకలు పెట్టి, దావీదు కుమారా నన్ను కరుణించుము అన్నాడు. ప్రభు పలికిన మాట, నీ విశ్వాసము నీకు ఇస్తుంది అన్నాడు. ఇక్కడ కూడా కననీయ స్త్రీతో అన్నాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ప్రియులారా, మన జీవితంలో చిట్ట చివరికి మనకి స్వస్థతలు, దీవెనలు, ఆశీర్వాదాలు, ఆర్థికంగా స్థిరపడటం, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడటం, కుటుంబాల్లో శాంతి సమాధానాలు రావటం, మనం అభివృద్ధి చెందటం, ఆధ్యాత్మిక, శారీరక, మానసిక ఎదుగుదల వచ్చేది దేని వలన అంటే మనం చూపించేటటువంటి విశ్వాసము ద్వారా మాత్రమే ప్రియులారా. అందుకే మనలో కననీయ స్త్రీ ఎలాగైతే ఎవరిని పట్టించుకోకుండా ప్రభు మాటల మీద ఏకాగ్రత చూపించిందో, తన చూపు తిప్పుకోకుండా ప్రభుతోనే మాట్లాడుతుందో, ప్రభుని మెప్పించేటటువంటి పని చేసింది, స్వస్థత పొందుకుంది. భర్తమయి గుడ్డివాడైనటువంటి భర్తమయి ప్రభు వైపే చూశాడు, చివరికి దీవెనలు పొందుకున్నాడు. మన జీవితంలో కననీయ స్త్రీ చూపిస్తుంది ఏమిటి అని అంటే, దీనత్వము కలిగి ఉండాలి, దీనత్వములో విశ్వాసము కలిగి ఉండాలి అంటాడు ప్రియుల. ఈ దీనత్వాన్ని గురించి, వినమ్రతను గురించి, వినయాన్ని గురించి కిటనోవ థామస్ పునీతుడు అంటాడు, హ్యూమిలిటీ ఈస్ ద మదర్ ఆఫ్ మెనీ వర్చ్యూస్ బికాస్ ఫ్రమ్ ఇట్ ఒబీడియన్స్, ఫియర్, రెవరెన్స్, పేషెన్స్, మోడెస్టీ, మీక్నెస్ అండ్ పీస్ ఆర్ బార్న్ అంటాడు. దీనత్వం అనే పుణ్యం అనేది అనేక పుణ్యాలకు తల్లి లాంటిది. ఎందుకంటే ఈ తల్లి నుండి అనేక పుణ్యాలు ఉద్భవించాయి. విధేయత, భయం, గౌరవం, ఓర్పు, సౌశీల్యము, శాంతి మొదలగు గుణాలు. ఎన్ని గుణాలున్నా అన్నింటిలో దీనత కనపడకపోతే ఆ సుగుణాలకు విలువ ఉండకపోవచ్చు ప్రియుల. అందుకే మనందరం కూడా కననీయ స్త్రీ ఎలాగైతే దీనత్వం కలిగి తనను తాను తగ్గించుకుందో, మనం కూడా మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం తగ్గించుకొని ఆ విశ్వాస పదములో నడుస్తూ ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు ప్రియులారా. కాబట్టి ప్రభు మనలో దీనత, ఆ కననీయ స్త్రీ ఎలాగైతే దీనతతో ఉండి విశ్వాసంతో ప్రభుని అడిగిందో, తన కుమార్తె యొక్క ప్రాణాలు కాపాడుకోగలిగిందో, మనం కూడా దీనత కలిగి విశ్వాసం కలిగి ఉందాం, దీవెనలు పొందుకుందాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.